మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల శిథిల వ్యవస్థలో ఉందని, రానున్న వర్షాకాలం తీవ్ర వర్షాలు కురిసి కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొన్న కరీంనగర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వివరించగా, మంత్రి వెంటనే కలెక్టర్కి తెలియజేస్తూ మెట్పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్కి ఆదేశించారు. ఈ యొక్క స్కూల్ నూతన భవన నిర్మాణానికి ₹1 కోటి ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదరరావుకు విన్నవించగా, వెంటనే ఎంపీ తన నిధుల నుండి 40 లక్షలు మంజూరు చేస్తారని ఆయన తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాఠశాలను సందర్శించి వెంటనే ఆ యొక్క భవనాన్ని కూల్చివేయాలని, త్వరలో నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల సిబ్బందికి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎంఈఓ చంద్రశేఖర్, స్కూల్ అండ్ కాలేజ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు. Earth hostel already ఉంది SC hostel. So we want add మన వేరే బీసీ అమ్మాయిలు కూడా దాంట్లో ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి మాట్లాడతారు. మీకేంటి హ్యావింగ్ ఏ కోల్డా? మీరు హ్యావింగ్ ఏ కోల్డా అండి? యా ఐ కెన్ యా. ఇంకోటి నిన్ననే, సో అదే ఈ స్కూల్ ఏదైతే డిమాలిష్ చేయమన్నారో మీరు, ఆ ఈవెన్ అగైన్ గాట్ మా ఎంపీ ఫండ్ నుంచి ఆల్రెడీ ఒక 40 lakhs శాంక్షన్ కూడా తీసుకొచ్చాను. యూ కెన్ స్టార్ట్ సమ్ కన్స్ట్రక్షన్ దేర్ ఆల్సో ఫస్ట్. యా డిమాలిష్ అయిన తర్వాత మీ మళ్ళీ విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. యా ప్లీజ్. నేను ఆల్రెడీ అలా చెప్పినాము, అది నేను మంత్రి గారు కూడా చెప్పినాను నేను. సో అది కూడా ఆయన, బికాజ్ ఐ థింక్ అప్పటి 2 వేరే డిపార్ట్మెంట్స్ కాబట్టి కోఆర్డినేట్ చేయాలి, చేసి చెప్తాను చెప్తున్నాను. సరేనా? ఇంకెంత అవుతుంది, మాకు ఒకటే కావాలి అడ్మిషన్ పొజిషన్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మూమెంట్ చెప్పినాను నేను చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్ని ఉద్యోగాల కోసం తయారీయండి. ఓన్లీ పాస్ కాదు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం అంత చిన్న విషయం ఏమీ కాదు ప్రపంచంలో. మనం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కష్టపడద్దు. వీ షుడ్ ఎంప్లాయ్ దెమ్, సీ టు దట్ దే ఆర్ మన దగ్గర ఇప్పుడు ఎంప్లాయిడ్. ఇక్కడ ఒకేషన్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం 6 వేరు అంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒకేషన్ ట్రైనింగ్ ఇచ్చి మంచోడు, చాలా మంచోడు. I said I want 1 crore అని చెప్పి. సో మనం గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పి అర్థం చెప్పి మీకు, లెట్ us start construction immediately, right? But meanwhile what I request in the RTO గారు ఏంటంటే, ఒకటి city that these kids are provided facility in the college, and the request the college staff also. But రెండోది స్మాల్ రిక్వెస్ట్, ఇక మీరు చేయగలుగుతారు మీరు తలుచుకుంటే. అమ్మాయిలు కానీ కరెక్ట్గా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి షిఫ్ట్ చేయమని చెప్పి నాతో కరెక్ట్ గారు షిఫ్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు ఆర్డీఓ గారే మరి కొద్దిగా కాలేజ్ వాళ్ళతో మాట్లాడిరా ఆర్డీఓ గారు.